హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్. అలాగే వీడియో చూసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు అయితే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ వరకు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి కూడా యూస్ఫుల్ అయ్యే, అట్లాగే కంప్యూటర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యే నోటిఫికేషన్ అయితే చెప్తున్నాను. సో ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ అయితే చూసి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే తెలుసుకోండి. అట్లాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు కనుక వీడియో ఇస్తే ఎప్పటిలాగానే లైక్ చేయండి. ఇక ఫస్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకి ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి అయితే లేటెస్ట్గా నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. సో దీంట్లో మనకి ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. సో వీళ్ళు లోన్ మనకి డైవెస్ట్మెంట్ అట్లాగే కలెక్షన్ ఏజెంట్స్కి అయితే వాళ్ళు ఒక జాబ్ రోల్లో అయితే మనకి పొజిషన్స్ ఇచ్చారు. సో మీకు టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఇనీషియల్గా వాళ్ళు అయితే పోస్టింగ్ చేశారు. టోటల్గా 10th క్లాస్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ వరకు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయితే అవుతుంది ఈ నోటిఫికేషన్ అనమాట. ఫ్రెండ్స్, ఒక చిన్న దీంట్లో ఒక ట్రిక్ ఏంటంటే, సో మీరు కనుక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్లో దేంట్లోనైనా సరే సో ఒక రోల్లో కనుక 1 year 2 years కనుక చేస్తే తర్వాత మీరు ఆర్ఆర్బీస్ ద్వారా కానీ ఐబీపీఎస్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా బ్యాంక్లో స్కేల్ 2 స్కేల్ 3కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో దానికి మీరు అట్లీస్ట్ ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ కంపెనీలో కనీసం ఒక 2 to 3 years వర్క్ చేస్తే మీకు డైరెక్ట్గా స్కేల్ 2 కూడా ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. సో కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో మీకు 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అడిగారు కాబట్టి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లోనే మీరైతే అవకాశం ఉన్నంత వరకు ట్రై చేయండి. ఇక ఫ్రెషర్స్ అట్లా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 11,500 per month అయితే ఇస్తారు. దాంతోపాటుగా మీకు ఈఎస్ఐ అట్లాగే పిఎఫ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందని చెప్పారనమాట. ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి కాబట్టి సో మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది కంప్లీట్గా. కడప లొకేషన్లో 35, చిత్తూరు అట్లాగే కర్నూలు లొకేషన్లో కూడా జాబ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఎవరైతే ఇక చిత్తూరు నుంచి కడప కర్నూలు ఉన్నారో వాళ్ళంతా అప్లై చేసుకోండి. సో మీకు ఏదైనా సరే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అనేది ఒకటే అవుతుంది. సో రేపు పొద్దున్న మీరు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ద్వారా కూడా సెలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మీ స్కేల్ 2 కూడా ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. ఆఫీసర్ క్యాటర్లో మినిమం మీరు 2 to 3 years కనుక వర్క్ చేస్తే. సో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. అట్లాగే కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ యొక్క లింక్ ఇస్తాను, మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 14th June లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది ప్రసాద్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు మన హెల్పర్స్కి జూనియర్ కెమిస్ట్ని అట్లాగే టెక్నీషియన్ తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు కంప్లీట్గా ఏంటంటే ఈ జాబ్ లొకేషన్ అంతా కూడా ఒంగోలు ఉంటుందన్నమాట. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే ప్రకాశం డిస్టిక్ ఒంగోలు అరౌండ్ ఉన్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో మీరు ఏంటంటే మనకి 10th క్లాస్ నుంచి అట్లాగే బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి చాలామంది అడుగుతున్నారంటే డిప్లొమాలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా దీంట్లో అయితే టెక్నీషియన్స్ రోల్స్ అయితే ఇస్తారనమాట. సో 15,000 12,000 ఈ విధంగా శాలరీస్ అని ఇస్తున్నారు. సో కంప్లీట్గా మీకు 90 to 25 years ఏజ్లో అయితే ఉండాలి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు విద్యాసాగర్ గారి నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. అట్లాగే లాస్ట్ డేట్ వచ్చేసి 14th June లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో అదైతే లేటెస్ట్ నోటిఫికేషన్, అప్లై చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే మనకి ఇది హీరో నుంచి అయితే అంటే హీరో మోటో కార్పొరేషన్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళైతే వాకిన్ ఇంటర్వ్యూస్ని అయితే కండక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే మనకి 15th అట్లాగే 17th June అయితే మీకు వాకిన్స్ అనేవి జరుగుతాయి. సో ఇక విషయంలోకి వెళ్తే కనుక వాళ్ళు మనకి ఎక్కడ ఇది వచ్చేసి ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీకు హీరో మోటోకార్ప్లోనే ఎక్కడ ఇదండి చూడండి, మదనపాలెం, మీకు ఇది నియర్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో కంపెనీ ఏదైతే శ్రీ సిటీలో ఉందో మదనపాలెంలోనే అక్కడైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఇనీషియల్గా వాళ్ళు 50 వేకెన్సీస్కి అయితే వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఎవరైతే వెల్డర్స్లో ఫినిష్ చేసినా, మెకానికల్ డీజిల్లో ఫినిష్ చేసినా, ఎలక్ట్రికల్లో ఫినిష్ చేసినా సరే, అట్లాగే మనకి ఎనీ డిజైన్డ్ ఐటీఐ ట్రేడ్ అని ఇచ్చారు చూడండి. దీంట్లో మేల్ ఆర్ ఫీమేల్ బోత్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే ఇది, సో ఇది మీకు మదనపాలెం విలేజ్, ఇది సత్యవేడు మండల ఆంధ్రప్రదేశ్ అనేది ఇచ్చారు. సో అక్కడైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో 15th అట్లాగే 17th మార్నింగ్ టైం అయితే వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టైఫండ్ అయితే మీకు 10,000 ఇస్తారు ఎవ్రీ మంత్ కూడా సెలెక్ట్ అయిన తర్వాత. కాకపోతే ఏజ్ క్రైటీరియా వచ్చేసి 24 years బిలో అయితే ఉండాలి. ఒకసారి మీరు గమనించండి. అయితే మీకు దీని గురించి ఏదైనా ఇంకా ఫర్దర్గా డౌట్స్ కానీ క్లారిటీస్ కానీ కావాలంటే కనుక ఇక్కడ ఈ నెంబర్కి అయితే మీరు కనుక్కొని ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి ఏంటంటే జస్ట్ కనెక్ట్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏంటంటే మనకి మెకానికల్ అట్లాగే ఈసీ ఎవరైతే ఫినిష్ చేశారో సో వారికి అయితే ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అనేది ఇచ్చారనమాట. సో మన విషయంలోకి వెళ్తే కనుక వాళ్ళు ట్రైనీస్ని అయితే తీసుకుంటూ ఉన్నారు.
ఇక కంప్లీట్గా మనకి 2020 అట్లాగే 2021 పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో మెకానికల్ ఇంజనీరింగ్ అట్లాగే ఈసీఈ ఫినిష్ చేసిన వాళ్ళు. సో మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా చెన్నై అయితే ఉంటుంది. సో శాలరీ వచ్చేసి కంపెనీ స్టాండర్డ్ ప్రకారం ఇస్తామని చెప్తున్నారనమాట. సో మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలంటే కనుక మీరు సో ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత ఏంటంటే మనకి ఫార్మా నుంచి కూడా కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అవి కూడా ఫ్రెషర్స్కి అయితే మనకి నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంటుంది. సన్ రైజ్ మనకి తెలిసింది మీ అందరికీ, సన్ రైజ్ ఇంటర్నేషనల్ స్లాబ్స్ లిమిటెడ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ నోటిఫికేషన్ ఇచ్చారండి రీసెంట్గా. సో ఎవరైతే బీఎస్సీ బీఫార్మా ఎంఫార్మా ఫినిష్ చేశారో సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో పర్టికులర్గా దీని గురించి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కనుక hr@sunriseintellabs.comకి అయితే మీరు రెజ్యూమ్ని అలాగే ఈ నెంబర్కి కూడా ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో మనకి ఇది ఎక్కడో కాదు. సో ఇది ఏంటంటే మనకి ఐడిఏ చెర్లపల్లి హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది సన్ రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ అనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఈ నోటిఫికేషన్ మనకి ఈషా గురు ఫౌండేషన్ ఏదైతే తమిళనాడు కోయంబత్తూరులో ఉందో సో అక్కడైతే ఈ నోటిఫికేషన్ వచ్చింది. కంప్లీట్గా డెస్క్టాప్ ఇంజనీర్ తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా ఈషా యోగా సెంటర్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో చాలా తక్కువ మందికి అయితే ఆపర్చునిటీ వస్తుంది. సో మీలో కనుక ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఇంక ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. ఇక చూస్తే సో పర్పస్ వచ్చేసి మీకు జాబ్ ఎలా ఉంటుందంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే పీసీసీ అట్లాగే డెస్క్టాప్ హార్డ్వేర్ మీద అట్లాగే ట్రబుల్ షూటింగ్లో మీకు సంబంధించి అట్లాగే విండో ప్యాకేజెస్ ట్రబుల్ షూటింగ్ సంబంధించి ఇట్లాగే ఏంటంటే కంప్లీట్ డెస్క్టాప్ ఇంజనీర్ అంటే సో సిస్టమ్ సంబంధించిన వర్క్స్ ఏవైనా కనుక రిక్వైర్మెంట్ ఉంటే ట్రబుల్ షూటింగ్ అట్లాగే బాగు చేయడాలు అలాంటివన్నీ కూడా మీరు చెక్ చేసి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఏంటంటే ఇక క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇచ్చారండి. అంటే సో బ్యాచిలర్స్ డిగ్రీలో ఎవరైతే కంప్యూటర్స్ చేసి ఉన్నారో సో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని అనుకోవచ్చు. అట్లాగే రిమైనింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఏదైనా స్ట్రీమ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్గా 0 నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నంత వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ లొకేషన్ వచ్చేసి ఇది సో వెలిన్గిరి, ఇది మీకు ఫూత్ హిల్స్, ఇక్కడ ఈశానా విహార్ పోస్ట్ కోయంబత్తూర్ తమిళనాడు అయితే ఉంది. అలాగే మీకు కాంటాక్ట్ ఏదైనా చేయాలనుకుంటే కనుక మీరు ఇక్కడ apply4work@isha.inకి కాంటాక్ట్ చేయండి, రెజ్యూమ్ పంపించండి. అట్లాగే ఈ ఫోన్ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేస్తే మీకు ఏదైనా సరే ఫర్దర్గా దీని గురించి ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మంచి ఆపర్చునిటీ, చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్, చాలా ప్లెజర్గా ఉంటుంది ఇక్కడ వర్క్ చేయడానికి. అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి మ్యారెస్క్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చింది. మీరు అందరూ కూడా చూసే ఉంటారు. సో ఇది ఏంటంటే యాక్చువల్ లాజిస్టిక్స్ కంపెనీలో ఎక్కువగా వీళ్ళు షిప్పింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట, బోట్స్లో షిప్స్లోను. సో వాళ్ళు ప్రాసెస్ ఎక్స్పర్ట్ అనే రోల్కి అయితే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లోని సో ఫ్రెషర్స్కి సంబంధించి వీళ్ళు వేకెన్సీ ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే మీకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. ఇక రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి సో యాక్టివిటీస్ అన్ని క్యారీ అవుట్ చేయడము అదంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు, మీరు ఒకసారి గమనించండి. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ అని అడిగారనమాట, లేకపోతే బిజినెస్ స్కూల్ అన్నారు. సో అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు బిజినెస్ స్కూల్ అన్నారంటే సో మ్యాక్సిమమ్ ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో అట్లాగే ఇక రిమైనింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నారు కాబట్టి సో బీకామ్ వాళ్ళు సో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ కమాండ్స్ ఆఫ్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీషు, అట్లాగే గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి ఎంఎస్ ఆఫీస్లో, అదంతా కూడా సో జనరల్గా అయితే అడగడం జరిగిందనమాట. సో కాబట్టి సో ఇదే వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ అది. సో అందరూ అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫ్రెషర్స్ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్లై చేయదలుచుకున్న వాళ్ళు అయితే 19th June లోపు అయితే మీరు అప్లై చేసుకోండి. అప్లై లింక్ అనేది యాక్టివ్గానే ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ మనకి నోకియా నుంచి వచ్చిందనమాట. సో కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో కొంతమంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళకైతే ఇది కూడా యూజ్ అవుతుంది. సో కంప్లీట్గా కస్టమర్ టెక్నికల్ సపోర్ట్లో అయితే తీసుకోవడానికి నోకియా నుంచి నోటిఫికేషన్ రీసెంట్గా అయితే వచ్చింది. మీకు వర్క్ లొకేషన్ అంతా కూడా బెంగళూరు ఉంటుంది. దీంతో పాటుగా ఒక 2 అడిషనల్ లొకేషన్స్ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మీకు అసైన్మెంట్ వచ్చేసి ఈ విధంగా, అట్లాగే మెయిన్ యాక్టివిటీస్ ఇవన్నీ ఇచ్చారు చూడండి. ఇక వర్కింగ్ మోడు, సో ఆబ్లిగేషన్స్ పీరియడ్, అలాగే కాంపిటెన్సీస్, స్కిల్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. సో పర్టికులర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మ్యాక్సిమమ్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన ఇంజనీర్స్ కానీ, అట్లాగే మన బీఎస్సీ డిగ్రీ కానీ, బీకామ్ డిగ్రీ కానీ, అట్లాగే కంప్యూటర్ సైంటిస్ట్ చేసిన వాళ్ళు, ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో లింక్ యాక్టివ్గానే ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కనుక నోకియాలో వర్క్ చేయాలనుకుంటే మాత్రం కస్టమర్ టెక్నికల్ సపోర్ట్
సపోర్ట్ రోల్ అని ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి మైక్రోచిప్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా చాలా రీసెంట్గానే అయితే వచ్చింది. వాళ్ళు ఇంజనీర్ 1 అనే రోల్లో అయితే ఫ్రెషర్స్ని కూడా అడగడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా చెన్నై అయితే ఉంటుంది. సో ఇనీషియల్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసినా సరే ఆఫర్ చేయవచ్చు. ఇక తర్వాత ప్రజెంట్ లింక్ అనేది యాక్టివ్గానే ఉంది. సో జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇక జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే అసలు ఇనీషియల్గా ఎవరైతే బీటెక్ ఫినిష్ చేసి అట్లాగే ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో అంటే ఈసీఈ ఫినిష్ చేసిన వాళ్ళు అట్లాగే ట్రిపుల్ ఫినిష్ చేసిన వాళ్ళు, సో బోత్ ఈ స్ట్రీమ్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఫ్రెషర్స్ దగ్గర నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత మీకు ఆర్ఎఫ్, బోర్డ్ డిజైన్ ఫండమెంటల్స్లో ఇంకా ఇదంతా మీ కోర్ సబ్జెక్ట్ అనమాట. మీ ఇంజనీరింగ్లో మీ సబ్జెక్ట్స్లో ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి చదివారో సో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అయితేనే వీళ్ళు అడగడం జరిగిందనమాట. కాబట్టి మంచి కంపెనీ మైక్రోచిప్ అనేది సో చెన్నైలోనే జాబ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి సో అప్లై చేసుకోండి. సో బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్కి అయితే. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎకో ల్యాబ్ నుంచి అయితే వచ్చిందనమాట. వాళ్ళు అప్లికేషన్ ఇంజనీర్ రోల్ అయితే అడుగుతూ ఉన్నారు. సో కంప్లీట్గా వీళ్ళు సేల్స్ కేటగిరీలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. మీకు లొకేషన్ అంతా కూడా చెన్నై, తమిళనాడే ఉంటుందన్నమాట. ఇక విషయంలోకి వెళ్తే సో ది క్వాలిఫికేషన్ వచ్చేసి పర్టికులర్గా ఏమి ఇవ్వలేదు వీళ్ళు. కాబట్టి మనం ఏంటంటే ఇంజనీర్ రోల్ అన్నారు కాబట్టి బీటెక్ ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే సో ఏ స్ట్రీమ్లో బీటెక్ చేసిన వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో కాబట్టి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డోంట్ వరీ. సో అది ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఈ పేజ్లోకి వస్తారు కాబట్టి సో ఇక్కడైతే మీరు క్లియర్గా అదే చదువుకొని ఎలిజిబిలిటీ ఉండి మీరు ఎకో ల్యాబ్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి టోటల్గా నోటిఫికేషన్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. అట్లాగే మీరు మీ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. జై హింద్.